ఇలాగా నేషనల్ అవార్డు గురించి ఒక వీడియో చేశా. అందులో టూరిస్ట్ ఫ్యామిలీకి ఇవ్వచ్చు కదా, కల్కికి ఇవ్వచ్చు కదా, మన వేరే గోట్ లైఫ్ ఉంది వాటికి ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను అనగానే కింద పత్తిత్త నా కొడుకులు పత్తిత్తి కామెంట్ అయితే చేస్తున్నారు. బ్రో అది 2023లో వచ్చేటటువంటి సినిమాలకే అవార్డులు ఇచ్చారు, నీకు ఈ మాత్రం తెలియదు అని చెప్పి ఒక ఎర్రి పుగ్గడు కామెంట్ పెడితే ఆ ఎర్రి పుగ్గడు కామెంట్కి ఈ విధంగా లైక్లు వచ్చాయి. దాని కింద కూడా చాలా మంది ఎవరే మీరు నిజంగా బ్రెయిన్ ఉందారా మీకు? ఆ కామెంట్ అని మీరు ఎలా చేస్తున్నారా? ఎర్రి పూకులారా. గాంధీ తాత చెట్టు మన సుకుమార్ గారి కూతురు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకైతే అవార్డు వచ్చింది. తన పేరు వేణి అనుకుంటా. మరి ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది 2025లో రిలీజ్ అయింది. ఈ విధంగా 2025లో రిలీజ్ అయింది. 2023 అవార్డులు ఎలా ఇస్తారు? ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? సో వాళ్ళు అవార్డులో రాంగ్ ఇవ్వచ్చు, కానీ నేను దాన్ని క్వశ్చన్ చేయకూడదా? అంతేందుకు యానిమల్ సినిమాకి మీరు ఎందుకు అవార్డు ఇవ్వలేదు అంటే అది బోల్డ్ సినిమా, బోల్డ్ సీన్లు ఉన్నాయని చెప్పి ఇంకా పత్తితన కొడుకులు కామెంట్లు చేస్తున్నారు. మరి బేబీ స్క్రీన్ లోకి ఎలా ఇచ్చారు అవార్డు? అందులో బోల్డ్ సీన్లో అందులో మంచిగా ఏదైనా కళ్యాణాలు మనకు చూపించారా? ఎర్రిపోకలారా. అలాంటి సినిమా అసలు ప్రతి అమ్మాయి తలదించుకునేలా ఉంది. ఫ్యామిలీతో నువ్వు బేబీ సినిమా చూడగలవా? ఎంత ఎర్రిపోకు సినిమా, దానికి అవార్డు ఇచ్చారు. ఈ విధంగా మంచి సినిమాలకి లేదంటే ఆ టాపిక్ వదిలిపెట్టి ఎర్రిపోక డిస్కషన్ చెప్తా నా కొడుకులు.